చూడండి, మీరు ప్రాపర్టీలో రైట్ అడుగుతున్నారా, మీ అమ్మని మెయింటైన్ చేసే రైట్ కోసం అడుగుతున్నారా, ఏది గురించి అడుగుతున్నారు? ప్రాపర్టీ రైట్ కాదు మేడం, అమ్మని చూసుకోవట్లేదు, మాకు కూడా మా ఫ్యామిలీ మొత్తానికి కూడా ఇబ్బంది చేస్తాను. ఓకే, ఒకటి మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది పెడితే మీ అమ్మగారు గాని మీరు గాని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చండి. వినండి, నేను పూర్తి కంప్లీట్ చేశాక చెప్తాను. కుటుంబాన్ని కొన్ని సమస్యలు ఉండటం వల్ల నారాయణ గారు వినండి. వినండి, ఒకటి మీ అమ్మగారిని చూసుకోవట్లేదు అని అంటే, ఒకటి 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ అడిగే రైట్ మీ అమ్మగారికి ఉందండి. కొడుకులు గాని బిడ్డలు గాని మీ అమ్మగారిని పోషించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఆస్తి పంచుకున్నప్పుడు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది. కాబట్టి మీ అందరి ఈక్వల్ గా షేర్ మీ అమ్మకి ఇచ్చేసేసి ఆమె ఎలా అయితే బ్రతకాలనుకుంటుందో అన్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మీకుందండి. కాబట్టి మెయింటెనెన్స్ కేసు కోర్టుకు వెళ్ళేసేసి ఎవరైనా లాయర్ గారిని అప్రోచ్ అయ్యేసి 125 సిఆర్పిసి కింద మీరు మెయింటెనెన్స్ కేసు వేస్తే మీ అమ్మగారికి జీవన భృతి కింద మెయింటెనెన్స్ ఇస్తారండి కోర్టు వాళ్ళు. ప్రాపర్టీ విషయానికి వస్తే ప్రాపర్టీ రైట్ అనేది అది యాన్సిస్టల్ ప్రాపర్టీయా, సెల్ఫ్ అక్వైర్ ప్రాపర్టీసా, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీసా అనేది పుట్టింటి నుంచి వచ్చిందని చెప్తున్నారు. పుట్టింటి నుంచి వచ్చిన దాన్ని అమ్మేసి బోర్ చేశారట, బోర్ కొట్టినారట. అది ప్రాపర్టీ సంబంధించిన రిలేటెడ్ ఇష్యూ అయితే దాన్ని పట్టి ఉంటుందండి. దాన్ని అంటే చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం అందరి మీద ఉంటుంది. అందరి పిల్లలు ఈక్వల్ గా ప్రాపర్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్లలందరూ పోషించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరు కోర్టును అప్రోచ్ చేసేసి వేసుకోవచ్చు.